అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి రోజున కంచికామాక్షి కళ్యాణ మండపంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఆ సర్వసభ్య సమావేశంలో జై వెంకటస్వామి గారు ఒక నియంతలా ప్రవర్తించి అల్లరి మూకలు నేసుకొచ్చి నేనే అధ్యక్షుడు అని ప్రకటించుకున్నాడు. ఆ అధ్యక్షునికి ఎవరు ప్రతిపాదించారు, ఎవరు ఒప్పుకున్నారు, ఆయన ఏ రకంగా డైరెక్టర్లు ఎన్నుకున్నారా, సలహా సంఘం కమిటీ సభ్యులు ఎన్నుకున్నారా, లేకపోతే సాధుశెట్టి సంఘ సభ్యులు ఎన్నుకున్నారా? చెప్పండి. ఆయన ఒక నియంతలా ఈ విధంగా ప్రవర్తించి నేనే అధ్యక్షుడు అని చెప్పడంలో ఎంతవరకు సమంజసం? దయచేసి ఈ ఎన్నిక చెల్లదు. ఒకవేళ ఆయనే అధ్యక్షుడిగా ఉండాలంటే తప్పకుండా రేపు ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం పదండి. 18 ఏళ్ళు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పిస్తాము. ఆ ఓటు హక్కు ద్వారా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుందాము. ఎవరైనా నిలబడండి, మీరు నిలబడచ్చు, మేము నిలబడచ్చు. ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు అధ్యక్షునిగా ఉందాం.